హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంకా పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద దాకబెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. హీట్ అయ్యాక కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని ఇంకొక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత వాటిలోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు, ఒక 3 నుంచి 4 స్పూన్లు కారం వేసుకుని ఇవన్నీ బాగా కలితిప్పుకుని వీటిలోకి కొన్ని వాటర్ అంటే ముక్కలు ములిగేలా వాటర్ పోసుకుని బాగా ఉడికించుకోవాలి. వీటిలోకి అలాగే సరిపడా బెల్లం వేసుకుని అవన్నీ బాగా ఉడికించుకోవాలి. నూనె పైకి తేరేంత వరకు కూరను ఉడికించుకోవాలి. కాకరకాయ కర్రీ రెడీ.